experience is the most expensive and the most expressive experiment in any life. ఇది ఎవరు చెప్పారో ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలకి మాత్రం అప్లై అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరయ్యాక మరొకరు వరుస పెట్టి జైలు పాలవుతున్న నాయకులు ఊచల వెనక ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నారా? ఒక్కొక్కరిది ఒక్కో రకం అనుభవం, అంతకు మించి భయానక ప్రయాణం. జైలు గోడలు దాటి బయటికి వచ్చాక వారి మనసుల్లో నుంచి బయటికి వస్తున్న మూగ వేదన అలానే అనిపిస్తోంది. మరి ఇక దానికి ప్రత్యర్థులిస్తున్న కౌంటర్లు మరోలా కనిపిస్తూ ఉండడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశం. ఇంతకీ ఆ జైల్ డైరీ ఎవరిదో తెలుసా? ఏపీ రాజకీయాల్లో 2024 వెరీ ఇంపార్టెంట్. చాలా మంది వైసీపీ నేతల తలరాతలను మార్చేసింది ఈ 2024. ఆ లిస్ట్ లో అల్లాటప్పా కాదు, చాలా కీలక నేతలే ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కీలకంగా వ్యవహరించడమే కాదు, ప్రత్యర్థులపై ఒంటికాలిపై లేచిన ఆ పార్టీ నాయకులకు అధికారం కోల్పోయాక సీన్ టోటల్లీ రివర్స్ అయింది. ఒక్కొక్కరు ఒక్కో కేసులో అరెస్ట్ అయి రోజులు నెలల తరబడి జైల్లో ఊచలు లెక్కబెట్టారు. రాజకీయాలకు, బయట ప్రపంచానికి, సొంత కుటుంబాలకి దూరంగా ఉండి రోజుల తరబడి జైలు గోడల మధ్య గడిపిన నాయకులు బయటకొచ్చి గుండె బాధను పంచుకుంటున్నారు. నిర్బంధంలో తమ అనుభవాలను, ఆ గ్యాప్ లో ఫేస్ చేసిన పరిస్థితులను వల్లెవేస్తున్న తీరు గోడెల్లబోసుకుంటున్నట్టే కనిపిస్తోంది. అయితే ప్రత్యర్థి వర్గం మాత్రం ఆ తెలివేదో అప్పుడే ఉండాల్సింది అన్నట్టుగా కౌంటర్లు ఇస్తోంది. అప్పుడెప్పుడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ మొదలు నేటి అంబటి రాంబాబు వరకు అందరిది అదే ముచ్చట. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో విమర్శించారు అన్న కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఆయనతో ములాఖాత్ అయిన అల్లుడు ఉపేష్ మావయ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని గంటల పాటు అంబటి రాంబాబును పోలీసులు హెరాస్ చేశారని, టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్గా హెరాస్ చేశారు. యాక్చువల్గా నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారండి అరెస్ట్ చేశాక. నల్లపాడు సిఐ, ఇంకా పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు, నల్లపాడు సిఐ వంశీ, వీళ్ళిద్దరూ ఇంకా పక్కన ఉన్న కానిస్టేబుల్ హెల్ప్ తీసుకొని వాళ్ళైతే ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం జరిగింది. అది ఆయన నిన్న కోర్టులో కూడా రిమాండ్ ఇవ్వబోయే ముందలు కూడా ఆయన వివరంగా చెప్పారు. ఇటీవలే జోగి రమేష్ పరిస్థితి కూడా అలాంటిదే. తమ సోదరుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని వాపోయారు మాజీ మంత్రి. నెల్లూరు, విజయవాడ, గుంటూరు అంటూ పోలీసులు జైళ్లన్నీ తిప్పారంటూ వాపోయారు ఆయన. ఇలా జైలు బయట గోసలు చెప్పుకోవడం వైసీపీ నాయకులకు ఇదేం కొత్త కాదు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 226 రోజుల పాటు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది బయటకొచ్చాక అదే పరిస్థితి. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా తనకు అరెస్టులు, శిక్షలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఊరి వాళ్లం కావడంతో తన ఎదుగుదలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు ఆయన. 2014 నుండి 2019 వరకు 72 కేసులు పెట్టి కళ్లకు గంతలు కట్టి మరీ చిత్తూరు జిల్లాలోని అన్ని జైళ్లకు తిప్పారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసులోనూ 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవడానికి బయటకు రావడమే తప్ప మిగతా రోజులన్నీ జైల్లోనే గడిపారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేసుల గురించి మాట్లాడదలుచుకోలేదు. అది కాలం నిర్ణయిస్తుంది, కాలం సమాధానం కూడా చెప్తుంది. ఈ లిస్ట్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిది మరో రకం కథ. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన 86 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలైన కోర్టు షరతుల కారణంగా జిల్లాకే దూరం అయిపోయిన పరిస్థితి. విడుదల ఆలస్యం కావడంతో మరో కొత్త కేసు ఏమైనా సృష్టిస్తారేమో అన్న భయంతో కాలం వెళ్లదీశారట. అంతకుముందు పలు కేసుల్లో 2 సార్లు జైలుకెళ్లిన మాజీ ఎంపీ నందిగాం సురేష్ సైతం విడుదల తర్వాత తన అనుభవాల్ని పంచుకొని భావోద్వేగానికి గురైన సందర్భాలు ఉన్నాయట. మొత్తం 190 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన కేసుల విషయంలో సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులకు సహకరించారని ఆవేదన వ్యక్తం చేశారట. నేనేమైనా అయితే నిన్ను వదిలేస్తారా నాన్న అంటూ తన కూతురు ఏడ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారట. కష్ట సమయంలో వైసీపీలో కొందరు నేతలే తనకు సపోర్ట్ గా నిలిచారని గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారట. కొందరు చెప్పుకోగలిగితే మరికొందరు చెప్పుకోలేని వ్యధ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆ కోవలోకే వస్తారు. అయితే వైసీపీ నేతలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కూటమి నాయకులు. వారు చేసిన తప్పులకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఏదేమైనా ఈ లిస్ట్ ఇలాగే కొనసాగుతుందా, అంబటి తర్వాత ఇంకెవరు అన్నది ఇప్పుడు సస్పెన్స్. నాయకులకు జైలు అనుభవాల పరంపర కంటిన్యూ అవుతుందా అన్నది కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.